అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు కాకరకాయ ఫ్రై, టమాటా చట్నీ నా స్టైల్లో ఎట్లా చేస్తానో చూపించేస్తా. రోజు లంచ్లో 2 కూరలు కంపల్సరీ ఉంటాయన్నమాట. టమాటా చట్నీ కూడా చాలా టేస్టీగా కుదిరింది. కాకరకాయ పులుసు, కాకరకాయ ఫ్రై, గుత్తి కాకరకాయ ఇవన్నీ చేస్తూనే ఉంటాం కదా. కాకరకాయ ఇట్లా గుత్తి కాకరకాయ ఫ్రై చేసుకుందాము, చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయలు చిన్నవే తీసుకోవాలి, పెద్ద పెద్దవి తీసుకోకూడదు. ఇట్లా చిన్న కాకరకాయలు తీసుకొని మంచిగా కడిగేసి శుభ్రంగా దుడిచేయాలన్నమాట. వాటర్ ఏమి ఉండకూడదు. ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. కాకరకాయ పొడుగు పొడుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే మీది వరకు కట్ చేయకూడదు. ఇట్లా కట్ చేసి గింజలు తీసేయాలి లోపల. ఇట్లా చూపించిన విధంగా మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎట్లా కట్ చేస్తున్నా ఏందనేది. ఇట్లా గింజలు తీసేసి పక్కన పెట్టేసేయాలన్నమాట. ఈ కాకరకాయలు కట్ చేసిన తర్వాత ఇట్లా ఒక 10 నిమిషాలు ఎండబెట్టుకోవాలి. అంటే ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. అట్లా ఆరబెడితే తడి ఏమైనా ఉన్నా కానీ పోతుంది అనమాట. మంచిగా ఆరబెడితే టేస్ట్ అనేది కూడా మంచిగా వస్తుంది. ఫ్రై అవ్వడం కూడా తొందరగా ఫ్రై అయిపోతుంది. ఈ టిప్ని అయితే మీరు ఫాలో కండి. కాకరకాయలు చేదు ఉండకుండా ఉండడానికి చాలామంది రసం పిండేస్తుంటారు కాకరకాయది. అట్లా చేయకండి, టేస్ట్ అనేది ఉండదు. దాని మీద పొట్టు కూడా తీసేస్తుంటారు. అట్లా పొట్టు కూడా తీసేయకండి, ఓన్లీ గింజల మటుకే తీసేయండి. తీసేసి ఇట్లా చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసేరి. ఇప్పుడు ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. మనము ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, చాలా సింపుల్గా చూపిస్తాను నేను. ఈ గుత్తి కాకరకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది, మీకు కూడా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరి, చాలా బాగుంటుంది అనమాట. షుగర్ పేషెంట్స్ రోజు తిన్నా చాలా మంచిది. 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకోవాలి. ఈ 5 ఇంగ్రీడియంట్స్ ఒకే బౌల్లో వేసేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ నేను ప్లేట్లో వేసుకున్నా. అన్నీ మిక్స్ చేసుకొని ఇట్లా వాటర్ కలుపుకోవాలి. కావాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోరి. 1/2 టీ స్పూన్ అంతా టేస్ట్ అట్లా కూడా బాగానే ఉంటుంది. ఇట్లా వాటర్ వేసి కలిపిన తర్వాత మనం కాకరకాయలు ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటన్నిటికీ ఇట్లా మొత్తము ఈ మిశ్రమాన్ని మొత్తం పట్టించేసేయాలన్నమాట. పట్టించేసి ఇక్కడ నూనె పెట్టేసిన నేను ఆల్రెడీ స్టవ్ మీద. నూనె కాగుతుంది. ఆ నూనెలో ఇట్లా మనము స్ప్రెడ్ అయ్యేటట్టు వెడల్పుగా పెట్టాలన్నమాట. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. 10 to 15 మినిట్స్ ఫ్రై కావాలన్నమాట. ఇవి లోపల వరకు కాకరకాయ ఫ్రై అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఈజీగా ఇట్లా ఫ్రై చేసుకొని తింటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. క్రంచీ క్రంచీగా, కారం కారంగా మంచిగా ఉంటుంది. కాకరకాయ చేదు ఏమంతా కూడా ఉండదు. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరి. ఇట్లా అన్ని కాకరకాయలకు నేను మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం పట్టించేసి ఫ్రై చేయడానికి పెట్టేస్తున్నా నేను కడాయిలో పెట్టేటప్పుడు ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసి పెట్టండి. అట్లయితే మొత్తం అన్ని కాకరకాయ ముక్కలు ఉంటాయి కదా, మంచిగా వేగిపోతాయి అన్నట్టు. మీరు ఇట్లా ముక్కలు కట్ చేసుకొని కూడా చేయొచ్చు. కానీ మా ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నారు. 4 మెంబర్స్కి 4 అనమాట కాకరకాయలు. మనిషికి ఒకటి వచ్చేస్తుంది. అందుకే నేను ఇట్లా చేస్తున్నా. మనిషికి ఒక కాకరకాయ తిన్న ఫీలింగ్ ఉంటుంది. హెల్దీ డైట్ కదా, నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఇట్లనే చేస్తుంటా అనమాట. ఈ కాకరకాయలు మొత్తం మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తిప్పుతూ ఫ్రై చేయాలన్నమాట. ఇక్కడ మిగిలిపోయిన మిశ్రమాన్ని కూడా నేను కాకరకాయ మీద పెట్టేస్తున్నా ఫ్రై చేయడానికి. చాలా టేస్టీగా ఉంది ఈ ఫ్రై అనేది. దీంతో పాటు నేను టమాటా చట్నీ కూడా చేసిన. కాకరకాయలు ఒక స్టవ్ మీద నిదానంగా ఫ్రై కానిచ్చేసేద్దాము. ఇక్కడ మనము టమాటా చట్నీ కూడా ఎట్లా చేయాలో చూసేద్దాము. 2 టీ స్పూన్లు కడాయిలో ఆయిల్ పోసేయాలి. ఒక 10-12 పచ్చిమిర్చి కొంచెం దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/4 కిలో టమాటా ముక్కలు కూడా అందులోనే వేసేయాలి. ఇట్లా చూపిస్తున్న విధంగా వేసేసుకొని 2 కలిపి ఉడకనియాలన్నమాట ఒక 10 మినిట్స్ వరకు. ఇందులో ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి. ఒక 2 రెబ్బల చింతపండు కూడా వేసేసుకొని ఇది ఒక 10-12 నిమిషాలు ఉడకనియాలి. మెత్తగా ఉడికితే టమాటా చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొందరు కచ్చాపచ్చా ఉడికించేస్తుంటారు, అట్లా చేయకండి. మెత్తగా ఉడకనియండి. టమాటా పచ్చిమిర్చి 2 కలిపి మెత్తగా ఉడకాలి. ఈ టమాటా చట్నీ హోటల్ స్టైల్లో ఎట్లా చేస్తారో చూపిస్తున్నాను నేను. ఈ స్టేజ్లో మీరు కొంచెము కొత్తిమీర ఉంటే కూడా వేసేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదని చెప్పేసి నేను ఉత్త టమాటాలు పచ్చిమిరకాయలు ఉడికిస్తున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా, కాకరకాయ కూడా నిదానంగా ఫ్రై అయిపోతుంది. మీరు ఆయిల్ తక్కువ వాడాలనుకునే వాళ్ళు నాన్ స్టిక్ ప్యాన్లో కూడా ఫ్రై చేసుకోరి. తక్కువ ఆయిల్ తోటి, నేను ఎక్కువ ఆయిల్ తోటి ఫ్రై చేయాలని ఫ్రై చేస్తున్నా. చాలా రోజులు అయింది నాకు ఇట్లా ఫ్రై తినక, అందుకని చెప్పేసి నేను ఇట్లా ఫ్రై చేస్తున్నా. టమాటాలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులో సరిపడినంత ఉప్పు వేసేసుకొని చల్లారబెట్టేసి మిక్సీ పట్టేసుకోవడమే, అంతే. టమాటా చట్నీ రెడీ అయిపోతుంది. ఇంకా దీనికి పోపు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొంచెం కరివేపాకు కూడా నేను కాకరకాయ ఫ్రైలో పెట్టేసి ఫ్రై చేసిన. అన్నంలోకి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టము. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేసేరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి. నా ఛానల్లో కాకరకాయ ఫ్రై కూడా వేరేది ఉందనమాట. గుత్తి కాకరకాయ ఫ్రై చేసిన నేను. అది వారం రోజులు తినేటట్టుగా రోజుకు ఒక కాకరకాయ అని చెప్పేసి అది కూడా చూసేది. వెయిట్ లాస్ కోసము, షుగర్ పేషెంట్స్ కోసము ఆ కాకరకాయ ఫ్రై చూపించిన నేను. అది కూడా చూసి మీరు ట్రై చేయరి. ఇక్కడైతే టమాటా పచ్చడి కోసము నేను చల్లారబెట్టేసిన. అది టమాటాలు అయితే మగ్గిపోయినాయి. ఇది మిక్సీ పట్టుకోవడమే, ఉప్పు వేసేసి అంతే. నాకైతే లంచ్కి రెడీ అయిపోయింది.
మరిన్ని రెసిపీస్ కోసం నా వీడియోస్ చూస్తూనే ఉండండి, నా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేనైతే గుత్తి కాకరకాయ టమాటా పచ్చడితోటి లంచ్ చేసేస్తున్నా. బాయ్.